Hello my dear students, welcome back to my YouTube channel. So in this video session, continuation of alternating current, we are going to discuss a third class for alternating current. First class lo manam mean value, RMS values, what difference AC and DC difference ఏంటి అవి డిస్కస్ చేసాం. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అండ్ సెకండ్ మనకు ప్యూర్ ఇండక్టర్ను రెసిస్టెన్స్ను అండ్ కెపాసిటర్ను కనెక్ట్ చేసినప్పుడు ఇంపిడెన్స్ని ఎలా మెజర్ చేసాం అండ్ వాట్ ఈస్ ద ఫేజర్ డయాగ్రామ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో ఇండక్టర్కి ఎలా ఉంటుంది, రెసిస్టర్కి ఎలా ఉంటుంది, కెపాసిటర్కి ఎలా ఉంటుంది. సో ఆ వీడియో చూస్తే తప్ప మీకు ఈ వీడియో అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకుపోయేది సిరీస్ కాంబినేషన్లో ఎల్ అండ్ ఆర్ని అండ్ యాజ్ వెల్ సి అండ్ ఆర్ని, ఎల్ అండ్ సిని అండ్ ఎల్సిఆర్ని కనెక్ట్ చేసినప్పుడు ఎల్ఆర్ సర్క్యూట్, సిఆర్ సర్క్యూట్ ఆర్ ఆర్సి సర్క్యూట్ ఆర్ ఎల్సి సర్క్యూట్ అండ్ ఎల్సిఆర్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయి అనేది ఈ కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఎల్ఆర్ సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే ఎల్ఆర్ సర్క్యూట్ యూస్ చేయడం ద్వారా మనకి ఎంత ఇంపిడెన్స్ అనేది క్రియేట్ అవుతుందని చూద్దాం. ఎల్ఆర్ సర్క్యూట్, సో ఎల్ఆర్ సర్క్యూట్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంపిడెన్స్ ఎలా ఉంటుంది. సో ఇంపిడెన్స్ యూస్ చేయాలి అంటే చూడండి, ప్రీవియస్ కేసులో మనం ఫస్ట్ మీరు ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. ఫర్ సపోజ్ ఒక ఆర్ రెసిస్టెన్స్ని అండ్ ఒక ఇండక్టర్ కనెక్ట్ చేసినప్పుడు, సో ఈ రెండింటిని మనం ఏసీ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు ఎల్ఆర్ సర్క్యూట్ అంటుంది సింపుల్గా. సో హియర్ ఇట్ ఇస్ ఆర్ అండ్ హియర్ ఎల్, సో వాట్ ఎవర్ ఆర్ ఎల్ఆర్ సర్క్యూట్. సో రెండు సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఇందులో క్రియేట్ అవుతున్న ఇంపిడెన్స్ ఎంత అంటే, ఇంపిడెన్స్ అంటే ఏంటి సింపుల్గా మనకు రెసిస్టెన్స్ అని మనం ప్రీవియస్ క్లాస్లో చాలా డెప్త్గా నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ అవర్ వాల్యూస్. సో దాన్ని యూజ్ చేసి ఇక్కడ మనం సింపుల్గా చెప్పొచ్చు అంటే వీటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది విఆర్ వాల్యూ అండ్ వీటి మధ్యలో విఎల్ వాల్యూ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఒకవేళ E = E0 sin omega t అనే ఫంక్షన్ వాల్యూ ఇచ్చినప్పుడు హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఈ ఇంపిడెన్స్ త్రూ ఏ ఆర్ రెసిస్టెన్స్ ఎల్ రెసిస్టెన్స్ కూడా కాంబినేషన్లో వెళ్తున్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఆర్ రెసిస్టెన్స్ అండ్ ఎల్ సర్క్యూట్ ద్వారా క్యాలిక్యులేట్ అంటే కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఇలా కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అని చెప్పడం కోసం మనం డిస్కస్ చేసిన వాల్యూలో ఫేజర్ డయాగ్రామ్స్ అనేది యూజ్ చేసాం. సో ఆ ఫేజర్ డయాగ్రామ్ కంటే ముందు ఇక్కడ మనకు ఐ కరెంట్ ఎంత వస్తుందంటే ఏం చెప్తాం, I = I0/R sin omega t అని ప్రీవియస్ క్లాస్లో ఆర్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు డిస్కస్ చేసాం. అండ్ సిమిలర్లీ త్రూ ఏ ఆర్ రెసిస్టెన్స్ ఏంటంటే త్రూ ఏ ఎల్ ఇండక్టర్ ద్వారా ఎంత వస్తుందని చెప్పాము, I = E0/omega L sin of omega t - pi/2 వాల్యూ వచ్చింది మనం డిఫైన్ చేసి. సో ఈ రెండు వాల్యూస్ యూజ్ చేస్తూ ఎట్ ఏ టైం కంప్లీట్గా ట్రావెల్ చేసినప్పుడు వీటి మధ్యలో ఫేజర్ డయాగ్రామ్ అనేది ఒకటి వస్తుంది. సో దట్ ఈస్ విల్ డిసైడ్స్ ఎంటైర్ వాల్యూ. సో ఫేజర్ డయాగ్రామ్ అంటే మీకు ప్రీవియస్ వీడియోలో కంప్లీట్గా ఉంటుంది చూడండి. ఫేజర్ డయాగ్రామ్ అంటే కంప్లీట్ ఇక్కడ షో చేస్తున్న వాల్యూ జస్ట్ సింపుల్గా ఎక్స్ అండ్ వై యాక్సిస్తో డినోట్ చేస్తాం. సో ఎక్స్ అండ్ వై యాక్సిస్తో డినోట్ చేసి వాటి పర్టికులర్ వాల్యూ ఎంత అనేది చూస్తాం చూడండి. ఫర్ సపోజ్ ఐ కరెంట్ ఈస్ ట్రావెలింగ్ లైక్ దిస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో ఒకవేళ మనకి వీటి వాల్యూస్ కంపేర్ చేస్తే కంప్లీట్గా మనకు వోల్టేజ్ వాల్యూ త్రూ ద రెసిస్టెన్స్ ఆల్సో అలాంగ్ ద సేమ్ డైరెక్షన్. ఎందుకు, resistance connected to the circuit of AC, then both phases are same, means VR and I current is same phase lo travel chese. Is that clear? Now coming to here, and what value here it is coming here, the inductor value, XL impedance value, or you can show that what is potential difference value through y axis, because current is lag of ఎల్సి సర్క్యూట్, సి సర్క్యూట్ ఎల్ కనెక్టర్ ఉన్నప్పుడు కరెంట్ ఏమవుతుంది, వోల్టేజ్తో పోలిస్తే 90 degrees ల్యాగ్లో ఉంటుంది. ఓకేనా, ఆ ల్యాగ్ ఎందుకు ఉంటుంది అనేది మీకు ప్రీవియస్ క్లాస్లో ఉంటుంది. అంటే ల్యాగ్లో ఉంటుంది కాబట్టి దీని వాల్యూ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అంటే విఎల్ వాల్యూ ఇస్ 90 degrees ల్యాగ్, విఎల్ వాల్యూ ఇస్ 90 degrees లీడ్స్ టు ద కరెంట్ ఐ అండ్ ఐ ఈజ్ ల్యాగ్స్ టు ద pi/2 degrees ఆఫ్ విఎల్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ రెండింటికి రిజల్టెంట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే దిస్ ఇస్ ఆర్ వాల్యూ సంథింగ్ వాట్ ఎవర్. సో ఈ రిజల్టెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేదే మన టోటల్ ఇంపిడెన్స్ త్రూ ఆర్ఎల్ సర్క్యూట్ ఆర్ ఎల్ఆర్ సర్క్యూట్ అంటాం. అంటే దట్ ఈస్ ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే
మనకు గ్రాఫ్ డ్రా చేసుకోవచ్చు. వి హావ్ ఏ 5 ఫేజ్ చేస్తుంది అనుకోవచ్చు. బై యూజింగ్ ఆఫ్ దిస్ గ్రాఫ్ వీ కెన్ క్యాలిక్యులేట్ పవర్ వాల్యూ ఆల్సో. సో ఈ పవర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీగా మనకు ఈ ఏరియా వాల్యూ కావాలి. ఫర్ సపోజ్ OAB అనుకుందాం. OAB వాల్యూస్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు రిజల్టెంట్ ఎంత యూజ్ చేస్తుంటే మనకు ఈ రిజల్టెంట్ వాల్యూ ఈ వాల్యూ అంటే దీని ద్వారా ట్రావెల్ చేస్తున్న ఈ వాల్యూ అంటే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా చూడండి. సో ఇప్పుడు మనకి ఇస్తున్న ఈ టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ ఇక్కడ చూడండి, ఇది కూడా పొటెన్షియల్ వాల్యూ, ఇది కూడా పొటెన్షియల్ వాల్యూ. ఇక్కడ ఏమో రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు, ఇక్కడనేమో ఇండక్టర్ కనెక్ట్ చేసినప్పుడు వాటి మధ్యలో ఫేజర్ డయాగ్రామ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ అకార్డింగ్ టు ట్రయాంగిల్ OBA నుంచి చూడండి, OBA వాల్యూ తీసుకొని పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. అంటే OB హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు OA హోల్ స్క్వేర్ ప్లస్ AB హోల్ స్క్వేర్ మీన్స్ OA హోల్ స్క్వేర్ AB హోల్ స్క్వేర్ అంటే OB అంటే ఏమనుకుంటున్నాం ఇక్కడ ఈ వాల్యూ అనుకుంటున్నాం. E బార్ స్క్వేర్ సారీ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ E is equal A square is equals to it is not a bar vector కాదు, don't mind it. And next OA వాల్యూ ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి, that is VR square plus AB వాల్యూ అంటే ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ త్రూ ద ఇండక్టర్ VL square అని చెప్తాం. Now we have to be calculate what value here is IR square directly we can say because resistance along with the current same direction లో ఉన్నప్పుడు IR square అని రాస్తాం. And next ఇక్కడ ప్లస్ VL is nothing but ఏం రాసుకోవచ్చు IXL square. ఇక్కడ x అంటే ఏం చెప్పుకున్నాం ఇంపెడెన్స్ ఫర్ ఇండక్టర్ అని చెప్తున్నాం. సో ఇంపెడెన్స్ ఫర్ ఇండక్టర్ అంటే R ప్లేస్ లో అంటే ఇక్కడ XL is equals to ఎలా డినోట్ చేసాం ప్రీవియస్ వీడియోలో ఒమేగా ఇంటూ ఇలా డినోట్ చేసాం. ఇక్కడ ఇది రాసాం అంటే ఇక్కడ I స్క్వేర్ ఇది కూడా I స్క్వేర్ సారీ అమ్మా ఇది కూడా I స్క్వేర్ డొమైన్. సో ఇది కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ నుంచి E స్క్వేర్ is equals to I స్క్వేర్ కామన్ తీస్తే R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్ కదా. సో స్క్వేర్ అంటే పంపేయండి. ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ లేదా పొటెన్షియల్ వాల్యూ is equals to I స్క్వేర్ అంటే అండర్ రూట్ ఆఫ్ I స్క్వేర్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. సో సింపుల్లీ స్క్వేర్ విల్ కమ్ అవుట్ దట్ మీన్స్ I ఇటు బయటకు వచ్చేస్తుంది. రిమైనింగ్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్ అని రాస్తాం. లేదా సింపుల్ గా హౌ మచ్ హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ E is equals to I ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు R స్క్వేర్ and here it is XL is nothing but ఏం రాసుకుంటాం చెప్పండి ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఇంటూ L స్క్వేర్ అని రాస్తాం. దిస్ మచ్ ఆఫ్ వాల్యూ here it is calculating of this one. So how much correct అంటే ఏం చెప్తాం E by ఇది పంపిస్తాం E by so under root of R square plus omega square into L square. Okay, R square plus omega square into L square. So this much of impedance is creating through the LR circuit అని చెప్తామంటే ఇక్కడ Z తో డినోట్ చేస్తాం. ఇంపెడెన్స్ అంటే ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఇంపెడెన్స్ ఆఫ్ LC సర్క్యూట్ సారీ LR సర్క్యూట్ అమ్మా LR సర్క్యూట్ that Z is equals to ఏం రాసుకోవచ్చు అండర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ L స్క్వేర్ అంటే సింపుల్ గా I is equals to ఒమేగా బై Z అని రాస్తాం. ఒమేగా బై Z అని రాస్తాం. అంటే this much of value is going to be creating through the current of LR circuit. సో ఈ LR circuit యూస్ చేస్తూ మన పవర్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. వాట్ ఇస్ పవర్ వాల్యూ? పవర్ is equals to పవర్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం జస్ట్ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ వన్ యూజ్ చేస్తాం. సో cos phi వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. cos phi is equals to ఏం రాసుకోవచ్చు టోటల్ వాల్యూ ఆఫ్ VR బై ఇది చేస్తే మనకు పీక్ వాల్యూ వస్తుంది. అంటే VR బై V ఇది VR బై E వాల్యూ చేస్తాం. VR బై E ఓకే VR బై E అంటే ఇది VR is nothing but I into R అంతేనా. VR ద్వారా ఎంత కరెంట్ పోతుందంటే ఏం చెప్పాం IR వాల్యూ పోతుందని చెప్పాం. అండ్ యాజ్ వెల్ E ద్వారా ఎంత వస్తుందంటే ఏం చెప్తున్నాం ఇక్కడ వచ్చిన వాల్యూ V ద్వారా ఎంత వస్తుందంటే ఏం చెప్తున్నాం చూడండి ఇక్కడ E అంటే I into Z అంటే I into Z అంటాం. లేదా Z ఇంపెడెన్స్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకు దట్ ఈస్ I క్యాన్సిల్ అయిపోతే R by Z is nothing but under root of R square plus omega square L square. This much of power value is created through a LR circuit. Direct power value అడగొచ్చు ప్రాబ్లమ్స్ లో. సో ప్రాబ్లమ్ లో డైరెక్ట్ పవర్ వాల్యూ అడిగినప్పుడు డైరెక్ట్ మనం యూజ్ చేసేది ఇది R by under root of R square plus omega square అనేది జస్ట్ ఫర్ LR circuit. నెక్స్ట్ RC circuit ఏంటి వీటి చూద్దాం. మన కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వన్ లో RC సర్క్యూట్ ఎలా ఉంటుంది లేదా CR సర్క్యూట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. దట్ ఈస్ CR సర్క్యూట్.
సో సిఆర్ సర్క్యూట్ సిరీస్ కాంబినేషన్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా చేయాలంటే ఫర్ సపోజ్ ఒక సి అండ్ ఒక ఆర్ అంటే రెసిస్టెన్స్ కదా, ఈ రెండు కనెక్షన్ లో ఉన్నప్పుడు మనకు ఎంత ఇంపిడెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత ఇంపిడెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూద్దాం. ఫర్ సపోజ్ దిస్ ఇస్ సి అండ్ దిస్ ఇస్ ఆర్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇస్ విసి అండ్ హియర్ ఇట్ ఇస్ పొటెన్షియల్ డిఫరెన్స్ విఆర్ అనుకుంటాం. మనకు తెలుసు హౌ మచ్ పొటెన్షియల్ ఇస్ క్రియేటింగ్ త్రూ దిస్ అంటే I into XC. What is XC here? It is a reactance of the capacitor. So reactance of the capacitor రాసుకున్నాం 1 by omega c రాసుకున్నాం అవునా. అండ్ యాజ్ వెల్ ఇక్కడ VR వాల్యూ అంటే సింపుల్ గా VR is equals to I into R. R అంటే R అనేది ఇక్కడ ఇంపిడెన్స్ ఏం లేదు, సెపరేట్ గా ఉండదు. సో ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో కెపాసిటర్ ఎప్పుడైనా సరే AC సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు కంపల్సరీగా కరెంటే లీడ్ చేస్తుంది పొటెన్షియల్ కన్నా. కాబట్టి E is equals to E0 sin omega t అనే పొటెన్షియల్ వాల్యూ మనం ఇచ్చినప్పుడు 100% కరెంట్ లీడ్ చేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ గా పొటెన్షియల్ వాల్యూ లాగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్ యూజ్ చేస్తే ఫేజర్ డయాగ్రామ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ ఫర్ సపోజ్ యు నో దట్ ఇఫ్ ఇట్ ఈస్ కరెంట్ ఈస్ ట్రావెలింగ్ లైక్ దిస్ y x యాక్సిస్ తీసుకుంటే పొటెన్షియల్ వాల్యూ ఫర్ రెసిస్టర్ ఆల్సో VR వాల్యూ కూడా సేమ్ డైరెక్షన్ లో సేమ్ ఫేజ్ లో వెళ్తుంది కదా. కానీ ఒకవేళ ఇప్పుడు మనకు కరెంట్ వాల్యూను కంపేర్ టు ద VC తో కంపేర్ చేసినప్పుడు కంపల్సరీ కరెంట్ అనేది కంపల్సరీ 5/2 డిగ్రీస్ లీడ్ చేస్తుంది. ఇదేంతో కంపేర్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ కెపాసిటర్ అంటే VC ఇస్ డౌట్. హోప్ యు అండర్స్టాండ్. సో వీటి యొక్క రిజల్టెంట్ వాల్యూవే మనకి ఏమి ఇస్తుంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ లేకపోతే రిజల్టెంట్ ఫీల్డ్ లేకపోతే రిజల్టెంట్ పొటెన్షియల్ వాల్యూ ఇస్తుంది కదా. సో ఈ రెండింటిని కంపేర్ చేయండి, మళ్ళీ మనకి ఏమొస్తుంది ఫేజర్ డయాగ్రామ్ యూజ్ చేస్తూ. సో ఏరియా ఆఫ్ దిస్ వన్ లేకపోతే OAB తీసుకుంటాం, మళ్ళీ ట్రయాంగిల్ ఆఫ్ OAB క్యాలిక్యులేట్ చేసి ఇంపిడెన్స్ వాల్యూ వస్తుంది. అంటే దట్ ఇంప్లాయిస్ OA హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు OA ఇఫ్ ఇట్ ఈస్ 5 అనుకుంటే OA whole square is equals to AB square plus OB square. AB square plus OB square. Pythagoras theorem uses. So OA అంటే ఏంది, మళ్ళీ applied potential electromotive force E square is equals to AB is how much, it is VR square plus కింద కోసం కదా పొటెన్షియల్ వాల్యూ నెగటివ్ అయినా కానీ మనం మైనస్ చేస్తాం కాబట్టి ప్లస్ అయిపోతుంది, VC స్క్వేర్ అవుతుంది. మీన్స్ IR స్క్వేర్ R స్క్వేర్ ప్లస్ I into I square into XC square. This is E value. ఎందుకు అకార్డింగ్ టు ఓమ్స్ లా ఫార్ములా యూజ్ చేస్తున్నాం. అంటే E square is equals to స్క్వేర్ రూట్ పంపిస్తే ఏమైతే అండర్ రూట్ ఆఫ్ I square R square plus I square XC square. మళ్ళీ I square కామన్ తీస్తే ఏమొస్తుంది, I బయటకు వచ్చేస్తుంది, R square plus XC square అని వస్తుంది. సో ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ XC అంటే ఏం చెప్పాం, R square plus 1 by omega square into C square. Because here R is nothing but impedance value, XC is nothing but 1 by omega square C square value. This much of value it is created. Again this is we can show that completely E is equals to I into Z, where Z is nothing but this much of total value R square plus omega 1 by omega square into C square value రాస్తాం. సింపుల్ అంటే సింపుల్ గా మనకి ఏమవుతుంది, ఇంపిడెన్స్ వాల్యూ అంటే ఇంపిడెన్స్ ఆఫ్ RC circuit, impedance of RC or CR circuit, that is Z is equals to, we can denoting as under root of R square plus 1 by omega square into C square by this. And what power it is consist, how much power we can consist, that is power is equals to same, mali cos phi is equals to what you can write it, VR by cos phi is equals to enti opposite side by, okay na, lekapothe adjacent side by opposite side ante VR by adjacent side ఎంత ఉంది VC. సో VR అంటే I into R by VC అంటే ఎంత ఉంది ఇక్కడ మనకు ఓవరాల్ గా అంటే ఇంత ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ యు కెన్ సే దట్ I into Z. So I get cancelled and R by Z is nothing but here it is a complete formula under root of R square plus 1 by omega square into C square. కరెక్ట్. సో ఇది ప్రతి విధంగా ఇక్కడ మనం ఫేజర్ డయాగ్రామ్ ఒక్కటి ప్రతిసారి డిసైడ్ చేస్తుంది. ఫర్ LR, CR అండ్ LCR సర్క్యూట్ కూడా అలాగే ఉంటుంది, LC సర్క్యూట్ కూడా. నెక్స్ట్ మనకి ఏంటి అంటే LC సర్క్యూట్. దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ సర్క్యూట్, LC సర్క్యూట్. బై యూజింగ్ ఆఫ్ LC సర్క్యూట్ we can create a resonance operator also.
సో రెసొనెన్స్ ఆపరేటర్ కూడా ఎలా వర్క్ చేస్తుందంటే ఎల్సి సర్క్యూట్ మీద బేస్ చేసి వర్క్ చేస్తుందని చెప్తాం. అంటే వి హ్యావ్ దట్ ఈస్ ఇండక్టర్ అలాంగ్ విత్ ఎ కెపాసిటర్, బోత్ ఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్. సో ఇప్పుడు మనకి ఎంత క్రియేట్ అవుతుంది ఎల్ అండ్ సి ఉన్నప్పుడు, ఎంత ఇంపిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఇంపిడెన్స్ అనేది నెట్ ఈక్వల్ టు 0 అయిపోయినప్పుడు ఇన్సులేటర్గా రెసొనెన్స్ ఫార్మేషన్ ఉన్నప్పుడు రిజల్టెంట్ వాల్యూ ఎలా 0 అవుతుంది, వాటి వాల్యూస్ చూద్దాం. సో ఎల్సి సర్క్యూట్, ఆఫ్టర్ దట్ ఎల్సిఆర్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంత డిఫరెన్స్ వాల్యూస్ ఉన్నప్పుడు సింపుల్గా మనకు VL ఏం రాసుకోవచ్చు, I into XL అని రాస్తాం. ఇక్కడ XL అంటే ఇట్ ఈస్ ఇంపిడెన్స్ రియాక్టెన్స్ వాల్యూ, దట్ ఈస్ యూ కెన్ రైట్ L into omega into L into omega అని రాస్తాం. అండ్ సిమిలర్లీ X, what is the potential or electromotive force of capacitor value? VC for capacitor is nothing but ఇక్కడ VC డెవలప్ అవుతుంది కదా, this is and this is VL. Now VC is nothing but I into XC రాస్తాం. సో మెయిన్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ లో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఫేజర్ డయాగ్రామ్స్ మాత్రమే. ఓకేనా, ఆ ఫేజర్ డయాగ్రామ్స్ మనకి ఎంటైర్ కాన్సెప్ట్ లీడ్ చేస్తాయి. సో అది మనకు తెలియకుండా అనుకో ఎలా రాస్తాం అనుకోండి, అది కంప్లీట్గా రాంగ్ అవుతుంది. సో కంపల్సరీ మీకు సెకండ్ వీడియోలో పార్ట్ 2లో కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్లో కంప్లీట్ ఫేజర్ డయాగ్రామ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఉంది. ఆ వీడియో చూడండి మర్చిపోతూ. ఇప్పుడు మనకి క్యాలిక్యులేట్ చేస్తున్న ఎల్సి సర్క్యూట్ని ఇప్పుడు ఓవరాల్ ఫేజర్ వాల్యూ మాత్రమే తీసుకుంటాం కదా, ఫేజర్ డయాగ్రామ్. సో ఫేజర్ డయాగ్రామ్లో జస్ట్ మనకి ఏం డినోట్ చేస్తుంది అనేది చెప్తున్నాను చూడండి. దట్ ఈస్ ఫర్ సపోజ్ కరెంట్ ఈస్ ట్రావెలింగ్ లైక్ దిస్ అండ్ పొటెన్షియల్ వాల్యూ ఆఫ్ దిస్ వన్ లైక్ దిస్, ఐదర్ ఇట్ ఈస్ ఎక్స్ ఆర్ కెపాసిటర్ కైనా ఇండక్టర్ కైనా ఎలా ఉంటుందో చూద్దాం. సో బాగా అబ్జర్వ్ చేస్తే ఎల్ వాల్యూలో ఎప్పుడైనా సరే కరెంట్ అనేది ల్యాగ్, అవునా, కరెంట్ ఈస్ ల్యాగ్ బట్ వోల్టేజ్ ఈజ్ ఎ లీడ్. అంటే యూ కెన్ రైట్ VL వాల్యూ ఈస్ అప్వర్డ్ డైరెక్షన్. క్లియర్? నెక్స్ట్ ఫర్ కెపాసిటర్ సే కేసులో కరెంట్ ఈజ్ లీడ్స్, ఓకే, కంపేర్ టు ద voltage, that is VC is pi/2 degrees lag. VC is pi/2 degrees lags to current. VL is leads pi/2 to the current. That is చెప్పే మాటల్లో చూడండి బాగా అబ్జర్వ్ చేసుకోండి. అంటే మీకు ఇప్పుడు రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో పోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ వీటి మధ్యలో డిఫరెన్స్ ని ఏమంటామంటే దట్ ఈస్ VL minus VC. ఓకే, వన్ ఇస్ ఎ పాజిటివ్ యాక్సిస్, వన్ ఇస్ ఎ నెగటివ్ యాక్సిస్ ఓన్లీ. ఈ రెండే మనకి డిసైడ్ చేస్తున్నాయి how much value it is creating between complete phasor diagram of this one. అంటే సింపుల్ గా మనకి ప్రీవియస్ లో మొత్తం ఎలక్ట్రో వాటికి ఎంత అప్లైడ్ పొటెన్షియల్ వాల్యూ వస్తుంది, ఎంత EMF క్రియేట్ అవుతుంది అంటే దట్ సింపుల్లీ ఈజ్ ఈక్వల్స్ టు VL minus VC. ఇంకా మనం ఇక్కడ పైథాగరస్ థీరం అవన్నీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు, ఇక్కడ డైరెక్ట్ వీటిని రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో పోతున్నాయి, దట్ టు 180 డిగ్రీస్ ఫేజ్ తో ట్రావెల్ చేస్తుంది. ఎంత డిగ్రీస్ అండి, ఇట్ ఈస్ 180 డిగ్రీస్ ఫేజ్ తో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి VL minus VC. Okay, what it is VL minus VC? So VL is nothing but you can write it here, it is I into XL minus I into XC, I into X into C. Okay, so this much of value we are creating this. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ I కామన్ తీయండి, here XL minus XC. ఓకే, జస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో దానితో పోల్చినప్పుడు మనకి రిజల్టెంట్ EMF ఎలా వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ I of XL అంటే ఏముంది ఇక్కడ, XL is nothing but L into omega minus XC is nothing but 1 by omega into C. This is the value of this one. అండ్ మనం ఇంకా కొంచెం సింప్లిఫై చేసినా రాసుకోవచ్చు. దీన్ని సింపుల్ గా I into Z అని రాసుకుంటాం. ఇక్కడ Z అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇంపిడెన్స్ వాల్యూ. సో ఇంపిడెన్స్ వాల్యూ ఆఫ్ CR circuit, LC circuit కదా, LC circuit, that is Z is equals to సింపుల్ గా ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఉన్న వాల్యూ అంతా రాస్తాం అంటే L into omega minus omega C, or you can write it omega కామన్ తీస్తే L minus 1 by C అని రాసుకుంటాం. సో దిస్ ఇస్ ద ఇంపిడెన్స్ వాల్యూ. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, డోంట్ వరీస్, ఇంపిడెన్స్ మీదనే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో వీటి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే డెఫినెట్గా మీకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. సో దిస్ ఇస్ అబౌట్ CR LC సర్క్యూట్. ఓకే, సో ఇప్పుడు డిపెండ్స్ ఆన్ L omega omega C, ఏది ఎక్కువ ఉంటే దాన్ని గ్రేటర్ తీసుకుంటాం. అంటే L omega గ్రేటర్ omega C అంటే ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. సో ఒకవేళ omega C ఇస్ గ్రేటర్ ఉన్నది అనుకోండి,
డెఫినెట్గా ఇట్ ఈస్ లెజర్ దెన్ 2 తీసుకొని దీన్ని ఇక్కడ నుంచి మైనస్ చేస్తాం, అది సింపుల్ ఉంది. సో ఇది మనకి ఓవరాల్గా ఫేజర్ డయాగ్రామ్ యూజ్ చేస్తూ సాల్వ్ చేయాలి. మళ్ళీ దీనికి కూడా పవర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు, సేమ్ ప్రొసీజర్, నో చేంజెస్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మేకింగ్ ఇస్ సమ్ డిఫికల్ట్ టు సాల్వ్ దిస్ వన్. నెక్స్ట్ సింపుల్గా హార్డెస్ట్ వన్ అంటే ఎల్సిఆర్ సర్క్యూట్. ఫర్ కాంపిటేటివ్ తో పాటు మనకు డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా ఎల్సిఆర్ సర్క్యూట్ చాలాసార్లు ఇంపార్టెంట్గా చెప్తాం. సో విచ్ మీన్స్ one resistance along with the inductor and capacitor, both three are connected at a time. So three are connected at a time. How can you calculate the impedance of LCR circuit? Means we know that this much of potential difference between R and this much of potential difference between inductor, and this is VC, like LCR. Okay, now what we can calculate here, it is total value of this one. Simply you can write it here. What value is here? It is not, sorry, this is R only, and this is L only, and this is C. I forgot it. LCR అలా ఆర్డర్ రాసారు కదా, సో అలా అనుకోండి. సో ఇప్పుడు R L C whatever C L C R ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి వాట్ వాల్యూ చేయాలి? VR is equals to I into R. So this is according to Ohm's law. For inductor also VL is equals to I into X into L. Here XL is nothing but L into omega. Next to VC is equals to I into X into C. Here XC is nothing but 1 by omega C. Okay, this is the value we need. So phasor diagram use చేసినప్పుడు మనకు ఇక్కడ కాంప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అండి. phasor diagram. సో phasor diagram అంటే ఏమవుతుంది, ఇక్కడ టోటల్ గా ఫంక్షన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి చూడండి. సో ఇఫ్ ఇట్ ఈస్ కరెంట్ ట్రావెలింగ్ విత్ I x axis and we know that this is the L and this is VC. ఎందుకు ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. I కరెంట్ తో కంపేర్ చేసినప్పుడు VC అనేది π/2 డిగ్రీస్ లాగ్ ఉంటుంది. I కరెంట్ తో కంపేర్ చేసినప్పుడు VL అనేది π/2 డిగ్రీస్ లీడ్ చేస్తుంది. గాట్ ఇట్? సో దిస్ ఇస్ ఓన్లీ. అండ్ రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఉంది. ఎందుకు R కూడా కనెక్ట్ చేసాము కాబట్టి R అనేది అలాంగ్ విత్ IA ట్రావెల్ చేస్తుంది కాబట్టి VR is traveling like this. ఇప్పుడు మనకి రిజల్టెంట్ వాల్యూ, రిజల్టెంట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ EMF వాల్యూ ఎలా వస్తుంది అనేది కావాలి. ఓకేనా? అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం ఆల్రెడీ అనుకున్నాం. రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమనుకున్నాం? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ VL మైనస్ VC అనుకున్నాం. అవునా? VL మైనస్ VC అంటే ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తేనే మనకు వచ్చిన వాల్యూ ఇది అనుకున్నాం. అంటే పర్టికులర్ ఈ వాల్యూ ఎలా వస్తుందంటే మనకి ఇది టోటల్ వాల్యూ ఇలా వస్తుంది. అంటే దిస్ ఇస్ OAB. ఓకే, అడిషనల్ ఏం వస్తుందో చూద్దాం. అంటే ట్రయాంగిల్ OAB యూస్ చేస్తూ OA whole square according to Pythagoras, OA whole square is equals to OB whole square plus AB whole square. So OB is nothing but VR only, VR square plus AB is nothing but the difference between two values only. అది మనకు చేంజ్ అవుతుంది. VL minus VC whole square. VL minus VC whole square. This will decide the entire function. So this becomes E square, and E square is equals to I into R square. Sorry, I square R square. ఇక్కడ కూడా మనకి ఫంక్షన్ చేస్తే ఏమవుతుందండి? I square XL square minus I square omega. I mean XC కదా. So XC whole square. సో ఇక్కడ టోటల్ గా I square కామన్ తీస్తే ఈ స్క్వేర్ పంపిస్తే అండర్ రూట్ వచ్చేస్తుంది కదా. అండర్ రూట్ ఆఫ్ ఇంపిడెన్స్ ఎంత వస్తుంది? R square plus of XL square minus XC square. So what is XL XC? మనకి ఇలా తెలుసు వీడియో యొక్క రియాక్టెన్స్ ఏంటో. సో దట్ ఈస్ IE is equals to I of Z అంటారు. What is Z? Z is nothing but is impedance of LCR circuit. Impedance of LCR circuit. That is Z is equals to, how can you define this one? Under root of R square plus XL is nothing but L square omega square minus 1 by omega square C square. This much of impedance is created by LCR circuit. LCR circuit use చేస్తున్నాం. మళ్ళీ phasor value, power value calculate చేయొచ్చా? Yes, you can cos phi. Cos phi is equal to VR by Z అని చెప్తాం. ఈ VR by E calculate చేయండి. Again you get power value of LCR circuit.
Okay, this is about all circuits, a combination of this one. How much impedance or can be created by using of LCR, CR, LC, whatever circuits are affected. Okay, hope you guys are like this video. Please do subscribe and like, share to your friends. Thank you.